అందరికీ. మీరు ఇలాంటి ఫ్రాకు ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఓన్గా మీ ఓల్డ్ శారీస్ ఉన్నాయి కదా, ఆ శారీస్తో కానీ నెట్ క్లాత్ తెచ్చి కానీ మీకు బ్యూటిఫుల్గా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ ఫ్రాక్ అంటే ఈ ఫ్రాక్ కాకుండా మీకు వేరే డిజైన్స్ కూడా ఈరోజు 30 డేస్ క్లాస్లలో డే 8 ఈరోజు చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా వీడియోస్ డిజైన్ చేసుకోవాలి, అవి కూడా మీకు ముందు వీడియోస్లలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాను ఈరోజు. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, నేను అడిగిండే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తే నెక్స్ట్ వీడియోలో మీకు ఈ గిఫ్ట్ అయితే మీకు వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ గిఫ్ట్ అయితే ఎవరికి అని చెప్తాను. కింద కామెంట్లో చేయండి. బ్యాంగిల్స్ 4 ఉన్నాయి సైజెస్. 26 ఉంది, 28 ఉంది, 24 ఉంది, 22 ఉంది. మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా ఇవి వస్తుంది అనమాట. ఇది దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. 250 రూపీస్ బ్యాంగిల్స్ మీకు వచ్చేస్తాయి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. స్టోన్స్ అయితే వచ్చాయి, ఫుల్ స్టోన్స్ టైప్ వచ్చాయి. ఇవి వచ్చి బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ లోకి మ్యాచింగ్ చేసుకోవచ్చు, అలా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నేను క్వశ్చన్ వీడియో లాస్ట్ లో అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఈరోజు మీకు 7 ఇయర్స్ పాపకి ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ముందుగా ఒక లైక్ ఇవ్వండి, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. రెడ్ కలర్ నెట్ క్లాత్ 2.5 మీటరు, షైనింగ్ క్లాత్ 2.5 మీటరు, ఇంకా లైనింగ్ క్లాత్ కూడా, దీనికి లైనింగ్ క్లాత్ కూడా వేసుకోవాలి. గోల్ బాగా వస్తుంది అనమాట, అది 2.5 మీటరు. మీకు కటింగ్ ఎలాగో చూపిస్తాను, చూడండి క్లారిటీగా. మీకు తెలుసా క్వశ్చన్ కూడా ఈ వీడియో కటింగ్ చేస్తాను, ఈ కటింగ్ లోనే ఉంటుందన్నమాట. ఆ క్వశ్చన్ మీకు లాస్ట్ లో అడుగుతాను. మీరు క్లారిటీగా చూస్తేనే క్వశ్చన్ కూడా ఆన్సర్ మీకు దొరికిపోతుంది ఇందులోనే. 2.5 మీటరు క్లాత్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. హాఫ్ కి హోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత క్రాస్ గా హోల్డింగ్ చేసుకోండి. హాఫ్ కి హోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ గా హోల్డింగ్ చేసుకోవాలి. సమోసా షేప్ వస్తుంది కదా, మనకి క్రాస్ కటింగ్ రావాలి ఫ్రాక్ కి. మీకు ఇప్పుడు సింపుల్ గా చూపిస్తాను చూడండి. గోల్ వచ్చేది నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. ఇంకా మంచిగా గోల్స్ వస్తాయి కదా ఫ్రాక్స్, ఫుల్ అంబ్రెల్లా కటింగ్ లాగా, అలాంటివి కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు 4 యాంగిల్ మీకు కటింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా 4 మడతలు వేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ కి హోల్డింగ్ చేసుకొని మళ్ళీ సమోసా షేప్ లో రావాలి. చూడండి, ఇలా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్తున్నాను. సమోసా షేప్ అని నీట్ గా తీసుకోండి క్లాత్. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుందాం. నేను నడుముకి వచ్చేసి 25 వేస్తున్నాను మెజర్మెంట్. అంటే 4 గా హోల్డింగ్ చేశాను చూడండి, 4 హోల్డింగ్స్ చేశాను. ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా ఇలా 4 హోల్డింగ్స్ లో మీకు అర్థం అవుతుందని ఇలా చేశాను. ఇలా మార్క్ వేసుకోండి. ఇప్పుడు లెంత్ మెజర్మెంట్ తీసుకుందాం. పొడవు, మీ పాప పొడవు ఎంత ఉందో అంత చూసుకొని వేసుకోండి. ఇంకా ఎక్స్ట్రానే వేసుకోండి, పెరిగిపోతారు కదా తొందరగా పిల్లలు, సో ఎక్స్ట్రానే వేసుకోండి. నేనైతే 25 వేస్తున్నాను, చూపిస్తాను మీకు చూడండి. టేప్ ఇక్కడ పెట్టేప్పుడు వస్తుంది. 25 వేసుకుంటున్నా లెంత్. పొడవు వచ్చేసి 25 ఫ్రాక్. చూడండి, లెంత్ ఇలా మార్క్ వేసుకోవాలి. లెంత్ వచ్చేసి చెప్పాను కదా 25 పెట్టుకున్నాను. క్లాత్ బాగా నీట్ గా తీసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నడుము దగ్గర కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ కింద మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ కట్ చేసుకోండి. ఇప్పుడు పైన నెట్ క్లాత్ అయితే కట్ చేసేసాము. చూడండి, గోల్ ఇంత వస్తుంది.
మీకు స్టార్టింగ్‌లో ఇప్పుడు ఇది చూపిస్తున్నాను. ఇంకా మీకు ఫుల్ అంబ్రెల్లా కటింగ్ గోల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఇప్పుడు షైనింగ్ క్లాత్ ఉంది కదా! షైనింగ్ క్లాత్‌ని కట్ చేసుకుందాం. తెలుసు కదా మీకు నెట్ క్లాత్‌కి లోపల సైడ్ వేస్తారు ఈ షైనింగ్ క్లాత్‌ని. దీని తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. అప్పుడు మీకు చాలా బావుంటుంది గోల్‌కి. నెక్స్ట్ లోపల క్యాన్ గూడా వేయాలి. వేస్తే మీకు గోల్ బాగొస్తది. క్యాన్ గూడా మీకు 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇది 2 ½ మీటర్ తీసుకోండి షైనింగ్ క్లాత్ కూడా. దీన్ని హాఫ్‌కి హోల్డింగ్ జేసుకోవాలి. మీరప్పుడే సగానికి హోల్డింగ్ చేసుకున్నారు గదా! నెట్ క్లాత్ అలాగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్‌గా హోల్డ్ చేసుకోండి. క్రాస్ కటింగ్‌కి. చూపిస్తాను చూడండి క్లారిటీగా మెజర్‌మెంట్స్ అన్నీ రాసుకోండి మీరు కూడా. ఇప్పుడు క్రాస్‌గా హోల్డ్ చేసుకోండి క్లాత్‌ని. ఇలా. అప్పుడే మనము నెట్ క్లాత్ కట్ చేసుకున్నాం గదా! ఆ నెట్ క్లాత్ మెజర్‌మెంట్‌కి మనం నడుము కట్ చేసుకోవాలి. సేమ్ దాని మెజర్‌మెంట్‌కి నడుము దగ్గర కట్ చేసుకోండి. లెంత్ వచ్చేసి అది 25 పెట్టాం కదా! ఇదొచ్చేసి షైనింగ్ క్లాత్ 24 పెట్టండి. 24 పెట్టండి. 1 ఇంచ్ తక్కువ. మెజర్‌మెంట్ లెంత్ పొడవు వచ్చేసి. ఇలా మార్కేసుకోండి 24కి. ఇప్పుడు పైన సైడు షేప్ ఒకలాగా కట్ చేసుకోవాలి. అందుకే మళ్ళీ క్రాస్‌గా గీసాను. ఇప్పుడు కింది సైడు కట్ చేసుకుందాం లెంత్. మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి చెప్తాను. ఇప్పుడు మనము నెట్ క్లాత్, లైనింగ్ క్లాత్ షైనింగ్‌ది అది కట్ చేసి పెట్టుకునేసాము. ఈ 2 కట్ చేసుకునేసాము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. దీని మెజర్‌మెంట్‌కే. ఇప్పుడు షైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం గదా! దానిపైన ఒక 1/2 ఇంచు అలా తక్కువ తీసుకొని కట్ చేసుకోండి. అది 24 ఉంది గదా! 23 ½ అలా కట్ చేసుకోండి. మీరు 1 ఇంచు తక్కువ చేసి కట్ చేసినా కూడా పర్లేదు. 23 ½ కట్ చేసుకోండి. సేమ్ షైనింగ్ క్లాత్ మెజర్‌మెంట్ తీసుకోండి. అలాగే హోల్డింగ్ చేసుకొని, అలాగే కట్ చేసుకోవాలి. అది కూడా చూపించాలంటే చూపిస్తాను చూడండి. అప్పుడే మీకు చూపించాను గదా! అలా హోల్డింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు షైనింగ్ క్లాత్‌ని దాని పైన పెట్టుకొని మెజర్‌మెంట్ తీసుకోండి. ఇలా పైన సైడ్ వచ్చేసి సేమ్ నడుము దాని సైజే మనం మార్కేసుకోవాలి. పొడవు వచ్చేసి 23 ½ వేసుకుంటాను. నీట్‌గా రౌండ్ షేప్ తీసుకోండి మార్కు. సేమ్ అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. అంతే చూడండి ఎలాగనిపిస్తుంది మీకు? ఎలా కటింగ్ చేసేది ఈజీగా అర్థమైందా లేదా అని చెప్పండి. ఇలా కట్ చేసుకోవాలి కింది సైడు ఫ్రాక్‌కి. నెక్స్ట్ వచ్చేసి మనం పైన సైడ్ కూడా కట్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను. డిజైన్ వచ్చేసి స్టిచ్చింగ్‌లో చూద్దాం. కటింగ్ ఎలా చేసుకోవాలో చూడండి.
ఇది నెట్ క్లాత్. సేమ్ ఒకేలాగా వచ్చేస్తాయన్నమాట. దీని కింద క్యాన్ ఏసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్రాక్. ఇది మనము సైడ్‌కి తీసుకొని ఎత్తిపెట్టుకునేద్దాము రేపటికి. ఇప్పుడు మనము ఫ్రాక్‌కి పై పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పైన సైడు మనము కటింగ్ చేసేసాం కదా! అప్పుడు లైనింగు దాంట్లో మిగిలింది కదా క్లాతు. ఆ క్లాత్‌ని ఇలా 4 హోల్డింగ్స్‌గా ఇలా హోల్డ్ చేసుకోండి. మనకి వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ అంతా పెట్టుకోండి. 2 ఇంచెస్ నెక్ వెడల్పు వస్తుంది కదా గ్యాపు, అది 2 ఇంచెస్ వేసుకోండి చిన్న పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే 2 ½ 3 కూడా వేసుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ వేసుకుంటున్నా. స్టిచెస్‌లోకి వెళ్ళేకి మనం 1/2 ఇంచు ఎక్స్‌ట్రా వేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్‌ట్రా వేసుకున్నా. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ దగ్గర స్లీవ్ జాయింట్ చేసుకుంటాం కదా! అక్కడ లెంత్ వచ్చేసి 5 ఇంచు వేసుకున్నా పొడవు. ఇప్పుడు దీన్ని బాక్స్ షేప్‌లోకి తీసుకోండి మార్కు. ఇక్కడ 1 ½ ఇంచు అంతా మార్క్ ఏసుకోవాలి. నేను ఎంతెంత మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నానో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పొడవు లెంత్ వచ్చేసి ఇప్పుడు నేను 13 ఇంచెస్ వేసుకుంటున్నా. 1/2 ఇంచు వచ్చేసి మనము స్టిచ్చింగ్‌లోకెళ్ళిపోతుందనమాట. 1/2 ఇంచు ఎక్స్‌ట్రా వేసుకోవాలి. 13 ½ వేసుకున్నాను. కింది సైడు ఊరికే అలా మార్కేసాము. మళ్ళీ మనము స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చి లెంత్ ఉన్నది గదా! మనము బాడీ మెజర్‌మెంటు చెస్ట్ దగ్గర అలా అది మెజర్‌మెంట్ మీరు ఎంతుందో అంత చూసుకొని వేసుకోండి. అయితే 24, 24 అనంటే ఎక్స్‌ట్రానే వేసుకోండి. ఎక్స్‌ట్రా వేసుకుంటున్నాను. మళ్ళీ మనకి స్టిచెస్‌లోకి కావాలి గదా! ఎక్స్‌ట్రా క్లాతు ఏమైనా సైజు టైట్ అయినా అలా ఇప్పుకోవడానికి ఉంటది గాబట్టి ఎక్స్‌ట్రానే వేస్తున్నాను. 9 ఇంచెస్ వేస్తున్నా నేను. ఎక్స్‌ట్రానే వేస్తున్నాను. క్లాత్ ఎక్స్‌ట్రా ఉంటే ఇంకా స్టిచెస్‌లో విప్పుకోవడానికి టైట్ అయినప్పుడు అలా బావుంటుంది గదా! పిల్లలు తొందరగా పెరిగిపోతారు కాబట్టి ఎక్స్‌ట్రా క్లాతే పెట్టుకోవాలి. డ్రెసెస్ టైట్ అవుతూ ఉంటాయి. మనము ఇలాంటివి ఎత్తిపెట్టేస్తామనమాట. సో, అందుకే ఎక్స్‌ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మార్క్స్ వేసుకున్నారు కదా! అలా కట్ చేసుకోండి. ఎక్స్‌ట్రా ఏమేమేసుకున్నారో అవంతా అలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. మార్క్స్ ఎలా వేసుకున్నారో అలా. ఇలా రౌండ్ షేప్ తీసుకున్నారు గదా! మనం హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదా! అక్కడ రౌండ్ షేప్ తీసుకున్నారు కదా! రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ క్లాతులు కూడా అలాగే కట్ చేసుకోవాలి. దానిపైన కొద్దిగా ఎక్స్‌ట్రా వదిలేసి కట్ చేసుకోండి. మనము స్టిచెస్ చేసుకునేటప్పుడు ఆ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకునేస్తాము దీని మెజర్‌మెంట్‌కే. ఎక్స్‌ట్రా పెట్టి కట్ చేసుకునేసేయండి పర్లేదు. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే కట్ చేసుకునేసేయండి. నెట్ క్లాతు అంతే, షైనింగ్ క్లాతు అంతే. అలాగే కట్ చేసుకునేసేయండి. ఎక్స్‌ట్రా పెట్టేసి. లైనింగ్ మెజర్‌మెంట్ పైన ఎక్స్‌ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు సేము నెట్ క్లాత్ గూడా అలాగే ఎక్స్‌ట్రా పెట్టి కట్ చేసుకునేసేయండి. షైనింగ్ క్లాత్ ఎంత చేసుకున్నారో అంతే కట్ చేసుకోండి. దీని పైన పెట్టేసి అలాగే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కింది పార్ట్, ఇది పై పార్ట్ అన్నమాట. మీకు ఇంకా స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నామా, ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. స్లీవ్స్ వచ్చేసి పఫ్ పెట్టేసి ఓన్లీ లైనింగ్ లేకున్నా నెట్ క్లాతే స్టిచ్చింగ్ చేస్తామన్నమాట డిజైన్‌గా. అది మాత్రమే కట్ చేసుకొని చూపిస్తాను.
క్లాత్ని ఇలా 4 హోల్డింగ్స్ చేసుకోండి. ఇప్పుడు మనము మార్క్ వేసుకుందాము. నేను వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను మార్కు. ఇలా క్రాస్గా మార్క్ గీసుకోండి. మనము బఫ్ పెడతాం కదా స్లీవ్స్, అందుకు మళ్ళీ మనకి చిన్నగా అయిపోతాయి స్లీవ్. చూసుకోండి మెజర్మెంట్. 6 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3.5 వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా రాసి పెట్టుకున్నారా లేదా చూసుకోండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటో కూడా చెప్పేస్తాను. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపించాను కదా ఫ్రాక్. ఈ కట్ చేసి చూపించిన దాంట్లో కరెక్ట్గా మెజర్మెంట్స్ నేనేమేమి ఎంతెంత తీసుకున్నానో అవంతా కరెక్ట్గా మీరు కామెంట్లో రాయండి. నీట్గా ఏదైనా మిస్టేక్ అయినా కూడా లేదు. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళు ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. రేపు ఈవినింగ్ దాకా మాత్రమే ఇది. ఎవరు కరెక్ట్ కామెంట్ చేస్తారో చూద్దాము, వాళ్ళకే గిఫ్ట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో కామెంట్ చేస్తే మీరు అడ్రస్ పంపిస్తే మీకు ఇంటికైతే డెలివరీ వచ్చేస్తుంది గిఫ్ట్ అయితే. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో విన్నర్స్ ఎవరో చూద్దాము. గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన వీడియోకి.